జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు కదా, ఈ నార్కటిక్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు, డ్రగ్స్ కి అడిక్ట్ అయిన వాళ్ళు, అంటే ఏజ్ వారంగా చూసుకుంటే ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా దీనికి బారిన పడిన వాళ్ళు ఉంటారంటారు? ఈ నార్కోటిక్ డ్రగ్స్ సేవనలో మీరు స్టాటిస్టిక్స్ చూసుకుంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఒక బుక్ని ప్రతి ఇయర్ బుక్స్ పెడతారు. ఎన్ని కేసులు రిపోర్ట్ అయినాయి, వాట్ ఈస్ ది ఏజ్, ఏ ఏజ్లో ఏ స్టేట్లలో ఎక్కువ నార్కోటిక్స్ కేసులు రిపోర్ట్ అయినాయి, ఎక్కడ రిపోర్ట్ కాకుండా ఉన్నాయని కూడా చెప్తారు. దాని ప్రకారం తీసుకుంటే టీనేజర్స్ బిలో ది ఏజ్ ఆఫ్ 40 వీళ్ళే ఎక్కువ దీనికి బానిసలు అవుతున్నారు, అలవాటు పడుతున్నారు. అతి ముఖ్యంగా దీంట్లో అలవాటు పడిన వాళ్ళ జీవితాలు చాలా వరకు నాశనం అవుతున్నాయి. దీన్ని మామూలుగా మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే మహా కష్టంగా ఉంది. సో ఈ ఏజ్ వాళ్ళను ఎవరు చెడగొడతారంటే ఓన్లీ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్సే. ఎందుకంటే ఆ ఏజ్లో టీనేజర్స్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎక్కువగా తల్లిదండ్రుల మాట వినేది 10%, ఆ విధంగా టీచర్స్ మాట వినేది 15%, మిగతా 75% వాళ్ళు ఫ్రెండ్స్ మాటే వింటారు. దీనికి అడిక్ట్ అయిన వాళ్ళందరూ ఎవరైతే అడిక్ట్ అయ్యారో వాళ్ళందరికీ చెప్పే మాట ఒకటే, ఏ విధంగా నీకు అలవాటు పడితే నా ఫ్రెండ్ వెంకటరాముడు, సుబ్బారావు, సుబ్బలక్ష్మి ఎవడో చెప్తే ఒకరోజు సేవించడం చాలా బాగా అనిపించింది, బాగా ఆనందంగా ఉన్నింది, అందుకని మళ్ళీ రెండోసారి తీసుకున్నాను, ఒకసారి పొరపాటున తీసుకున్నాను, రెండోసారి ఏ విధంగా ఉంటుందో ఇంకోసారి చేస్తే నేను చేసుకున్నాను, తర్వాత అలవాటు అయిపోయిందని చెప్తున్నారు. ఆ విధంగా వాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. అంటే నార్కోటిక్ డ్రగ్ కానీ, జాంబియా డ్రగ్ కానీ, జైలాజిన్ కానీ, జైలాజిన్ అయితే ఒకసారికే మీ శరీరం పైన ప్రభావం చూపుతుంది. ఈ నార్కోటిక్ డ్రగ్ అయితే అది లేకపోతే చంపేస్తారు. చాలా మందిని చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ డ్రగ్ ఆ టయానికి ఇవ్వకపోతే తల్లిని చంపిన వాళ్ళు ఉన్నారు, మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు, దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, దోపిడీలు చేసిన వాళ్ళు ఉన్నారు. దీన్ని తీసుకొని చాలా మంది అమ్మాయిల్ని రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు, దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ డ్రగ్ ఆ టయానికి మీరు సేవించుకోవడానికి డ్రగ్ దొరక్కపోతే దానికోసం ఎటువంటి అఫెన్స్ చేయడానికైనా వెనకాడరు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూసాం, ఇక్కడ హైదరాబాద్లోనే ఒక కోటీశ్వరైన తండ్రి తాతని మనవడు చంపేశాడు. డబ్బులు ఇచ్చి 4 కోట్లు ఎంతో డబ్బులు ఇచ్చినా కూడా వదలకుండా ఇంకా కావాలి, నాకు ఒక కంపెనీలో పార్ట్నర్షిప్ ఇవ్వాలి, ఎండిగా ఇవ్వాలని చెప్పి తాతని, కోటీశ్వరుడు ఆయన ఎంతో కష్టపడిన తాతని అతి దారుణంగా రాక్షసంగా చంపాడు. సో ఈ డ్రగ్ మహమ్మారి నుంచి కాపాడాలి అంటే ప్రభుత్వాలు, ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ జాగ్రత్తగా ఉండాలా. అది జరగటం లేదు, చాలా వరకు ఇదిగానే ఉంది ఇప్పుడు. సో ఫైనల్లీ అంటే పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ఇది ఫేక్ అయినా ఒకవేళ నిజమైనా పేరెంట్స్ అయితే టెన్షన్ పడుతున్నారు, ఇది వచ్చేస్తుంది మన వరకు కూడా వస్తుంది అని అంటున్నారు. మరి పిల్లలు చదువుకుంటున్నారు, హాస్టల్స్ లో ఉంటారు, ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ కి దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? అతి ముఖ్యంగా ఈ నార్కోటిక్ డ్రగ్ కానీ, ఈ జాంబీ డ్రగ్ కానీ అలవాటు పడకుండా, అదే కాదు మిగతా ప్యాకాట ఇంకా ఇట్లాంటివి ఉన్నాయి, సప్త వ్యసనాలు ఉన్నాయి, అది అలవాటు పడకుండా ఉండాలంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే, ముందు కాలంలో ఒక 20-30 ఏళ్ల క్రితంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అప్పుడు కౌన్సిలింగ్ జరిగేది ప్రతి ఇంట్లో అనునిత్యం. సో అది ఇప్పుడు లేదు. సింగిల్ పేరెంట్, ఒక తల్లో ఒక తండ్రో లేకపోతే తల్లిదండ్రులు ఉంటే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తున్నారు, పిల్లలేమో బడికి వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళే తాళాలు తీసుకుంటున్నారు, ఇంట్లో నానా యాగి చేస్తున్నారు. సో వాళ్ళు తల్లిదండ్రులు మంచి కారు ఇచ్చాం, బాగా డబ్బులు సంపాదించాం, ఎయిర్ కండిషన్ స్కూల్లో పెట్టామని కాకుండా వాళ్ళు అరే సాయంత్రం అయితే కూర్చొని ఏరా బాబు ఏ విధంగా చదువుకున్నామని బుక్లో చూసి, వాని బ్యాగ్లో చూసి, వాని ఫ్రెండ్స్ ఎవరో చూసి, వాని ఫ్రెండ్స్ అలవాట్లు ఎట్లున్నాయో చూసి. ఎందుకంటే ఈ టీనేజర్స్ అబ్బాయిలంతా కూడా తల్లిదండ్రులు చెప్పేది కానీ టీచర్ చెప్పే దాంట్లోనే గమనించేది చాలా తక్కువ. ఫ్రెండ్స్ చెప్పిన దాంట్లోనే వాళ్ళు ఎక్కువ ఇదే చేస్తారు, వాళ్ళు చెప్పిందే వింటారు. చాలామంది మీరు నార్కోటిక్ డ్రగ్, నేను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసినప్పుడు తర్వాత కూడా నేను ఎగ్జామిన్ చేస్తే చెప్పేది ఏమిటంటే, నీకు ఏ విధంగా అలవాటు అయిందంటే, లేదు సార్ నా ఫ్రెండ్ ఫలానా వాడు ఒకరోజు క్రికెట్ ఆడుతుంటే పోయినాను, వాడు షార్ట్లు 6లు 4లు దంచుతున్నాడు, ఏమరా అంటే నీకు తెలియదు బాబా మళ్ళీ చెప్తానులే అన్నాడు. వాడిని వెంటబడి చెప్తే వాడు చెప్పాడు, అరే గంజాయి కొట్టాను, హుక్కాలో తాగాను, ఆ తర్వాత నార్కోటిక్ సేవిస్తే నాకు లేని బలం వచ్చింది, సో దాంతో నేను చేస్తున్నాను అంటే, నాకు కూడా ఒకటి ఏమంటే ఇవ్వను, లేదు చాలా కాస్ట్లీ అంటే, డోంట్ వరీ నేను తీసుకొస్తాను, నేను నాన్న దగ్గర అమ్మ దగ్గర దొంగతనాలు చేసుకొని పోయి వాడికి ఇచ్చి ఈ నార్కోటిక్ డ్రగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఫ్రెండ్స్
ప్రభావం వల్లే చాలామంది బిలో 40 ఇయర్స్ వాళ్ళే దీనికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నార్కోటిక్ సేవన నుంచి కాపాడాలి పిల్లలంటే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలా. ఒకటి, తల్లిదండ్రులు పిల్లలతో కూర్చొని స్పెండ్ చేయాలా. ఇంకోటి, వాళ్ళ స్నేహితులతో కూర్చొని స్పెండ్ చేయాలా. అప్పుడప్పుడు కాలేజీలకు వెళ్ళి వీడు ఏం చేస్తున్నాడు, నిజంగా కాలేజీకి వచ్చాడా, లేదు కాలేజీకని బ్యాగ్ తగిలేసుకొని మోటార్ సైకిల్లో వచ్చి ఎక్కడో ఎవరితో చిల్లరగా తిరిగి ఏదో ప్యాకాటో ఇంకోటో తిరుగుకుంటున్నారా, లేకపోతే రీల్స్ చేసి దానికి ఫ్రెండ్స్తో పోయి పిచ్చి వ్యవహారాలన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కావాలంటే కాలేజీకి వెళ్ళాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో కలవాలి. ఈ విధంగా తల్లిదండ్రుల బాధ్యత. అతి ముఖ్యంగా ప్రభుత్వాలకి 10-12 ఏళ్లుగా నేను చెప్తూనే ఉన్నా, అయ్యా నార్కోటిక్స్ డ్రగ్ పైన ఒక పాఠ్యాంశంగా పెట్టండి. 2 మార్కులకో 5 మార్కుల కోసమో వాళ్ళు కష్టపడి ఆ మార్కుల కోసమే చదువుతారు. తర్వాత ఎప్పుడైనా ఈ డ్రగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా రారా పోదాం మనము గంజాయో ఇంకా ఓపియమో పెద్దడినో మెటాక్సినో ఏదోనా తీసుకుందామంటే, అరే వద్దురా మనం చదివాము కదా క్లాస్లో, చాలా డేంజరు, మనిషి ఆరోగ్యం నాశనం అవుతుంది, మన జీవితాలు నాశనం అవుతాయి, మనం సరిగా చదువుకోలేము, కాన్సన్ట్రేషన్ ఉండదు అని బుక్లో రాశారు కదా, ఐ డోంట్ కమ్ అంటారు. సో ఒకవేళ నలుగురిని వాడు ప్రాధాన్యపడితే ముగ్గురు అదే మాట అంటే వీడు నోరు మూసుకుంటాడు. సో స్నేహితుల ప్రభావం ఉంటుంది. ఆ విధంగా పాఠ్యాంశంగా పెట్టమని చెప్తున్నాను. అది కాకుండా కోర్టులు పెట్టండి, కోర్టుల సంఖ్య పెంచి అయ్యా ఒక స్పెషల్ కోర్టు పెట్టండి నార్కోటిక్ యాక్ట్స్కి. దాంట్లో పెట్టి ఇవాళ అరెస్ట్ అయితే ఒక 6 నెలల్లోనే మీకు జైలు శిక్ష, 6 నెలల్లో సంవత్సరంలోనే జైలు శిక్ష వస్తే దాని ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో సరే ఈ విధంగా అయింది, మొన్న వీడు అబ్బాయి పట్టుకుపడ్డాడు నార్కోటిక్ డ్రగ్స్తో, వాడికి ఈరోజే 20 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష వచ్చిందని. అదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వ్యవహారం ఉంది. పోలీసులు కేసులు పెడుతున్నారు, కానీ సరైన సెక్షన్ల కింద సరైన విధంగా ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు. దానికి ఏమంటే వాళ్ళు నార్కోటిక్ ఇన్వెస్టిగేషన్లో ట్రైన్ అవ్వటం లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళని ఈ ఎన్డీపీఎస్ యాక్ట్లో మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్ల ప్రకారం వీళ్ళు కేసు పెడితే డెఫినెట్గా 20 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష వస్తుంది. అదే కాకుండా ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కేసులు పెట్టాలి. అంటే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పుడు నేనే పెడలర్ ఉన్నాను, నేను అందరికీ అమ్ముతున్నాను, నేను ఇప్పుడు నా ఆస్తి 100 కోట్లు అనుకోండి, 5 ఏళ్ల క్రితం వరకు నేను సంపాదించిన మొత్తం ప్రాపర్టీని స్టేట్ గవర్నమెంట్ కాన్ఫిస్కేట్ చేసే పవర్ ఉంది. ఆ ప్రాపర్టీ మొత్తం లాక్కుంటారు. ఆ విధమైన కేసులు పెడితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఫలానా వాడు ఈ నార్కోటిక్ డ్రగ్ ఈ విధంగా చేస్తే వాడిని ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో సంపాదించింది అంతకు ముందు 5 ఏళ్ల క్రితం వరకు వాని దగ్గర ఉన్న మొత్తం ప్రాపర్టీని గవర్నమెంట్ సీజ్ చేశారని ప్రజల్లోకి వెళితే ఇదిగా ఉంటుంది. అదేవిధంగా ఇవాళ అరెస్ట్ అయినోడు 1 ఇయర్ లోపలనే 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో జైలు శిక్ష వస్తే డెఫినెట్గా భయపడతారు. అయ్యా వాడు అరే వద్దురా మనం ఈ పని చేయకూడదు, వాడికి జైలు శిక్ష వచ్చిందని. దరిద్రమైన వ్యవహారం ఏమంటే 12 ఏళ్ల క్రితం 12 ఏళ్ళు 15 ఏళ్ల తర్వాత కూడా ఈ నార్కోటిక్ కేసుల్లో నేను పోయి ఛార్జ్షీట్ వేసిన నేను పోయి అప్పుడు ఎవిడెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. అయ్యా కేసు పెట్టి 15 ఏళ్ళు అయింది, ఇప్పుడు పోయి నేను ఎవిడెన్స్ ఏమి ఇవ్వగలను, అదేగా సాక్షులు ఏమి చెప్తారు, దానివల్ల కేసులు మిగిలిపోతున్నాయి. ఒకటి సరైన సెక్షన్ల కింద సరైన ఇన్వెస్టిగేషన్ లేకపోవడం, 2 కేసులు డిలే కావడం, అదేవిధంగా ఇంకోటి విట్నెస్ల్ని డబ్బులు ప్రభావితం చేయడం, డబ్బులతో కొనడం, అది ఇమీడియట్గా చేయకపోతే డబ్బులు, లేదు అంటే భయపెట్టడం. అదేవిధంగా కొందరు విట్నెస్ల్ని నువ్వు నా కేసులో గట్టిగా చెప్తే నేను చంపుతామని బెదిరించి చేయటం, వాళ్ళకి పోలీసులు సరైన రక్షణ ఇవ్వలేకుండా పోవటం. ఎందుకంటే 20 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఎక్కడున్నారో. అదేవిధంగా కేసులు త్వరితగతిన ఉండాలంటే ఒక స్పెషల్ కోర్ట్ని కాన్స్టిట్యూట్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్షీట్ వేసి 6 నెలల్లోనే జైలు శిక్ష వస్తే డెఫినెట్గా ఈ కేసులు తగ్గిపోతాయి. అదేవిధంగా ప్రభుత్వాలు దీని గురించి ప్రచారం చేయాలి, తీసుకుంటే శరీరం పైన ఏ విధమైనటువంటి ప్రభావం కలుగుతుందని. ఇవన్నీ చేస్తే ఈ నార్కోటిక్ ప్రభావం నుంచి ప్రజలను కొంతవరకు పిల్లల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ సార్.